నీలో ఏ నొప్పి నీకు కలగడం లేదా? ఆత్మ సంబంధంగా నువ్వు ఎలా దిగజారిపినవో నీ మనస్సాక్షిని తెలియపరచబడడం లేదా? వారు కూడా ఎరుగకయే ఒక దిన ప్రయాణం కొనసాగించేశారు. నీవు కూడా ప్రభు సన్నిధానంలో ఉన్నానని తలంపు కలిగి లోక సంబంధమైన వాటి విషయంలో సమర్పణ విడిచిపెట్టి, త్యాగాన్ని విడిచిపెట్టి, ఆసక్తిని విడిచిపెట్టి, ఏదో భక్తి వ్యర్థం అనుకుని నామకార్థపు స్థితులకు నువ్వు వెళ్ళిపోయావా? అది కాదు, అది కాదు, అది కాదు. నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక అది కాదే, అది కానే కాదు. అదే నీ ప్రణాళిక అయితే నీవు ఈ ప్రత్యేకతలు రావాల్సిన అవసరం లేదు. ప్రభువుని కొరకు ఇప్పుడు ఏర్పాటు అవసరం లేదు. ఆయన ఉపదేశాన్ని నీకు వినిపింపవలసిన అవసరం లేదు. నీవు ఏ చోట ఉన్నావో ఆ చోట్లోనే ఉండేటట్లుగా ప్రభు చేసేవాడు. కానీ నీ పట్ల ఉన్న ప్రణాళిక అది కాదు. మానవ కుటుంబానికి వారికి సంతానం లేనప్పుడు ఆ స్త్రీ కానుపు లేకుండా ఉన్నప్పుడే ప్రభు కొరకు సిద్ధపడడానికి సంసోను నాజరు చేయబడినటువంటి వ్యక్తిని ప్రభు ఇచ్చాడు. నీకు ఇచ్చిన బిడ్డలను ప్రభు కొరకు సిద్ధపరచాలి. సంసోను యొక్క తల్లిదండ్రులు ప్రభు ఇచ్చినటువంటి క్రమంలోనే పెంచారు. కానీ ఆ క్రమంలోని సంసోను పడిపోయాడు. మానోహు సంసోను యొక్క తల్లిదండ్రులు భక్తిపరులే, కానీ సంసోను పడిపోయాడు. నీవు కూడా ఆ ఉద్దేశంలో ఆలోచనలోనే ఉన్నావేమో. నీకు తెలియని మరొక విషయం ఉన్నది. సంసోను పడిపోయి ఉండొచ్చు, సంసోను దిగజారిపోయి ఉండొచ్చు. కానీ సంసోను పట్ల తల్లిదండ్రులు చేస్తున్నటువంటి త్యాగం, సమర్పణ, చేసిన ప్రార్థన వ్యర్థమైపోలేదు. తన మరణ కాలంలో మరలా ప్రభు ఏ ఏర్పాటుతో, ఏ సంకల్పంతో, ఏ ఉద్దేశంతో సంసోన్ని చేశాడు, వారికి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సమర్పణ, త్యాగాన్ని బట్టి తన బ్రతికి ఉన్నప్పుడు సంసోను ఫిలిస్తీన్ల సరదాలను చంపిన లెక్క కంటే మరణ కాలంలో చంపిన లెక్క ఎక్కువైంది. అందుకనే విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు సంసోను. సంసోను పడిపోయి ఉండొచ్చు, సంసోను దిగజారిపోయి ఉండొచ్చు, సంసోను కనులు ఓడబెరకబడి ఉండొచ్చు, పరిహాసంగా మార్చబడిపోయి ఉండొచ్చేమో. కానీ కృప వ్యర్థమైపోలేదు. సంసోను జీవితాల్లో కృప వ్యర్థమైపోలేదు. ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది. సంసోను యొక్క ఆరంభము శ్రేష్టమైనదిగా మారు మనసు పొందిన వాడై, మరలా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై, ఫిలిస్తీన్ల సర్దారులు సంహరించిన వాడై, విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిన వాడిగా సంసోను మిగిలిపోయాడు. నీవు అనుకున్నావు భక్తి వ్యర్థం అనుకొని మనుషుల యొక్క విధానం చూచి విశ్వాసం కర్తదాన్ని కొనసాగించి యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే ఏది వ్యర్థము కాదు అని నువ్వు ఎరగగలగవు. నీవును నీ కుటుంబం విశ్వాస వీరుల జాబితాల్లో, ఆ జీవపు గ్రంథంలో నీ పేరు పెట్టబడాలి, రాయబడాలి. నాకు రాయబడాలంటే వారు ఎలాగైతే పెంచగలిగారో నువ్వు పెంచాలి. నువ్వు అలా సిద్ధపరచబడాలి. యేసు ప్రభు యెరూషలేములో నిలిచిపోతే ఒక దిన ప్రయాణం కొనసాగించి సిలువపోయారు వాళ్ళు. నువ్వు ప్రభు సన్నిధిని విడిచిపెట్టి, ప్రభు ఇచ్చే క్షేమాన్ని విడిచిపెట్టి ఎందులో వెళ్ళిపోతున్నావు? ప్రభు సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మసంబంధ పరితాపం ఎలాంటిది? ఒకప్పుడు ఉన్నటువంటి సమర్పణ ఎలాంటిది? ఒకప్పుడు ఉన్నటువంటి జీవితం ఎలాంటిది? ఒకప్పుడు నా అభిషేకం ఎలాంటిది నీ పైన?
నీ మాట ఉప్పు వేసిన రుచికరమైన మాటగా మార్చబడింది. ఇప్పుడు అటువంటి మాటలు మాట్లాడగలిగిన అనుభవం నువ్వు ఉన్నావా? లేకపోతే నీవే భక్తిని అపహాసించేటువంటి అనుభవం నువ్వు వెళ్ళిపోయినావా? నువ్వు భక్తిని అపహాసించేటువంటి అనుభవం నువ్వు వెళ్ళిపోయినావు అని అంటే జాగ్రత్త, జాగ్రత్త, నువ్వు తేడా పడిపోయినావు అని అర్థం. అయితే నీ జీవితంలో ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడే ఉన్నాడు. నువ్వు మొరపెట్టి వారు ఎలాగైతే మరలా ఆయన కడబడినందు చేత వెతుకుచు యెరూషలేముకు వచ్చారో, నీవు కూడా వెతుక్కుంటూ మొరపెడుతూ ప్రభు పాదాల చెంతకు వచ్చి కన్నీరు కారుస్తూ ప్రభువారిని దర్శించువని ఆయన కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రభువా, మరలా నేను కోల్పోయిన పూర్వపు స్థితి నాకు కావాలయ్యా. నేను కోల్పోయిన అభిషేకం మరలా కావాలి. నేను కోల్పోయిన వరాలు మరలా నాకు కావాలి. నేను కోల్పోయిన సమర్పణ జీవితం మరలా నాకు కావాలి. నేను కోల్పోయిన త్యాగం మరలా కావాలయ్యా. శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైనది హేబేలు అర్పించగలిగాడు. శ్రేష్టమైనది నీ యొక్క జీవితమే, శ్రేష్టమైనది నీకు హృదయమే. నీ దేవుడని యెహోవా నిన్నేం కోరుకుంటున్నాడు? ఆయన యందు భయభక్తి కలిగి ఉండడమే కదా. దీని మించి నిన్నేమైనా కోరుకుంటున్నాడా? నీతో ఆయన సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను ఒక స్నేహితుడిగా పిలవాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఏదైనా చేయడానికి సమర్థం. ఎండిన మొద్దుగా ఉన్నటువంటి నీ జీవితాన్ని నీలో నుండి ఒక పరిశుద్ధమైన చిగురు పుట్టేట్టుగా చేయగలదు. అడగల ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి. మీ ప్రసన్నత అనుభవించాలి ప్రభువా. అడగలిగితే ప్రభు ఇచ్చే దేవుడే. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని. రాజా యేసు, నువ్వు మౌనంగా ఉండొద్దు. మోగోడు ప్రార్థన చేయలేడు. నువ్వు ప్రార్థన చేయ ప్రభు సన్నిధిలో. అయ్యా, నీ సన్నిధి కావాలి. నీ సన్నిధే. ఒకప్పుడు ప్రభు సన్నిధి ఎలాగ అనుభవిస్తున్నావు నీవు, మరలా అనుభవించాలి నీవు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెతకి వచ్చినను, నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెతకి వచ్చినను, నీకది సమమౌనా. సంపద, సిరి సంపద, సంపద, సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు స్తోత్రం. యేసయ్యా, ఒకప్పుడు తలంపులు ఎలాంటివి? నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లసయాలి స్తోత్రం. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, నన్ను పాలించుమా.
ఆవరించుమా, ఆదుకొనుమా, నన్ను పాలించుమా. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, స్వరమినాలని. ప్రార్థన చేసుకుందాం. చివరి సమయంలో ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభుని ఒకసారి అడగలవా? ఆత్మానుసారంగా మరల నేను జీవించాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కొరకు జీవించాలి. నువ్వు అనుకోవచ్చేమో మరలా అటువంటి స్థితి నాకు వస్తుందా, మరలా నేను అనుభవించగలుగుతానా? అది నీకు అసాధ్యం కావచ్చు, నీ హృదయానికి గోచరం కానేరకపోవచ్చు. ప్రభువుకు సాధ్యం. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. ఎండిన మొద్దుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టించగలడు. ఆకాశంలో శూన్యంలో ఈ భూమిని వేడదీసిన నోటి మాట చేత పలికిన దేవుడు స్వహస్తాలతో నిన్ను చేసుకున్నాడు. నీకు ఆశ ఉంటే, మరలా అలా బ్రతకాలని తీర్మానం ఉంటే, నువ్వు అనుకుంటున్నావేమో అలా తీర్మానం చేసుకుంటే వదులుకోవాల్సి వస్తుందేమోనని. కానీ కాదు. నువ్వు వదులుకున్నంత మాత్రాన, నువ్వు వద్దనుకున్నంత మాత్రాన అది కాదు భక్తి. నీవేదో వదులుకోవాల్సి వస్తుందన్నో నువ్వు ఈ ఆత్మీయతను రాలేకపోతున్నావేమో. అది కాదు. నువ్వు అనుకోవద్దు అలా. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడమ్మా, నీ హృదయాన్ని కోరుతున్నాడయ్యా. నీ హృదయం మనకి ఇవ్వగలిగితే నీవే రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతావు, తృప్తిని నువ్వు అనుభవించగలుగుతావు, దేవునిగా సమాధానం అనుభవించగలుగుతావు. ఇదివరకు చేసిన భక్తిలో ఆ భక్తిని బట్టి ముద్ర వేసేసుకున్నావేమో నీవు. అది కాదు. నీ హృదయం కావాలి ప్రభుకి, నీ హృదయంలో స్థానం కావాలి ప్రభుకి. తర్వాత ఇంకేదైనా నువ్వు ఇచ్చేది అది ఏదైనా, నీ త్యాగం అది ఏదైనా, నీ హృదయం కావాలి ప్రభుకి. హృదయమే లేకపోతే నీవిచ్చేటువంటి కానుక ఎంత కావాలి ప్రభుకి? నీవిచ్చేటువంటి నీ ఒంటి మీద ఉన్న బంగారం కావాలా ప్రభుకి? నీవిచ్చేటువంటి మరి ఇంకేదైనా కావాలా ప్రభుకి? అది కాదు. నీ హృదయం కావాలి ప్రభుకి. నీ హృదయంలో ఆయన పుట్టాలి, చీకటి తొలగిపోవాలి, నీలో వెలుగుమయంగా మార్చబడాలి, క్రీస్తు ప్రేమ చేతను బంధించబడాలి, ఏకబంధముగా మార్చబడాలి, అనుబంధముగా మార్చబడాలి. అది ప్రభు చిత్తం, ప్రభు ఉద్దేశం, ప్రభు సంకల్పం. అందుకే నేను ప్రత్యేకమైన అనుభవం తీసుకొచ్చాడు, ఈ మందిరంలో నాటాడు. అది గ్రహించు చాలు, నీ జీవితం ధన్యమవుతుంది. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించగలిగితే నిన్ను నడిపించే దేవుడే ఉన్నాడు. నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. నిన్నుగా అర్థం చేసుకుని, నీ మనసుని అర్థం చేసి, నిన్నెవరు అర్థం చేసుకోలేకపోయినా నిన్నుగా అర్థము చేసుకొని నిన్ను నడిపించే దేవుడే ఉన్నాడు. నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించే దేవుడే ఉన్నాడు. నీ జీవితానికి అప్పగించుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ సందులో ప్రార్థన చేసిన రీతిగా మీరు జరిగించిన ఈ ఆరాధన కుటుంబం బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీ దాసుని మీ బలపరిచి అభిషేకించి మీ శిలిచను మరుగుపరుచుకొని మీ ప్రజల వారితో నాతో మీరు మాట్లాడే విధం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఆయన తీర్మానం చేసుకున్నారు, మీ కొరకు బ్రతకాలి, మీ కొరకు జీవించాలని, రోషం కలిగి బ్రతకాలని ప్రభువా హృదయాలు మీకు సమర్పించుకున్నారు, ప్రార్థన చేశారు. దేవ ఆలోచన కలిగి ఉన్నారు. వారి ఆలోచన స్థిరపరచని, బలపరచని ప్రభువా. ఆత్మ సంబంధం భక్తి జీవితంలో వారు స్థిరపరిచి కదలని వారికి స్త్రీలకు మీరు మార్చి మీరు ఆకుడు సిద్ధపరచమని, మందిర బుద్ధి నింపమని. అయ్యా, ఎండిన మొద్దుగా మా జీవితాలు సేవా పరిస్థితుల్లో, దేవ సంఘ పరిస్థితుల్లో నాయన మా జీవితంలో, సేవకుల జీవితంలో అటువంటి స్థితిలో ఉండొచ్చేమో, కానీ మీరు మరలా పరిశుద్ధమైన చిగురు, మోడుబరిపిన జీవితాల్లో చిగురు పుట్టించే దేవుడే ఉన్నారు నాయన. మేము కోల్పోయిన పూర్వపు స్థితి మరలా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
సంసోను మరలా ప్రార్థన చేసి కృపతో జ్ఞాపం చేసుకొని బ్రతకాలని కాదయ్యా, ఒక్కసారి ఫిలిస్తీన్లు సంహరించబడి నిమిత్తమై కృపతో ఒక్కసారి జ్ఞాపం చేసుకోవయ్యా అని ప్రార్థన చేస్తే ప్రార్థన దాటిపోలేదయ్యా మీరు. సంసోను పాపం చేసి మిమ్మల్ని గాయపరిచి మీకు దూరం అయిపోయాడు, అపహాసకుడుగా పరిహాసుడుగా మార్చబడిపోయాడు. కానీ ఆయన మీ త్రోసివేయలేదు సంసోన్ని, నాకు అవసరం లేదు అనుకోలేదు సంసోన్ని. సంసోను ప్రార్థన చేయగా ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడో ఆ హృదయాన్ని మీరు చూచారని. మీరు హృదయ అంతరంగం చూచేవారు దైవమా? హృదయ అంతరంగం చూసేవారు తప్ప పైరూపం చూడరు నాయన. మేము పైరూపను చూస్తాం, పైరూపను చూసి భక్తి పరులు అనుకుంటాం. అది కాదు నాయన. మీరు హృదయ అంతరంలో దాగి ఉన్నది నాయనా. మీరు చూచే దేవుడే ఉన్నారు. మీరు బలిని కోరేవారు కాదు, కనికరమును కోరేవారు. ఆదివారమున ఒక ఎద్దు గొర్రె గోతులో పడిపోతుంది, దాన్ని తీయడా? ఆయన క్రమాన్ని విడిచిపెట్టి, దేవుడు ఆయన క్రమాన్ని విడిచిపెట్టి నీ కొరకై పడిపోయిన నీ స్థితిని ఆయన లేవనెత్తడం నిమిత్తమై, పాపపు ఊబులు కురిపిపోయిన మా నిమిత్తమై నీ వచ్చే దేవుడు అనే ప్రభువా. 99 మంది నీతిమంతుల కంటే తప్పుపైన ఒక గొర్రె నిమిత్తం నువ్వు వెళ్ళే దేవుడా. దినమున నీకు దూరం అయిపోయినటువంటి బిడ్డలు, మీ సన్నిధికి దూరం అయిపోయిన బిడ్డలు మరలా దర్శించి విమోచించి, వారు మరలా దర్శించి విమోచించి మరలా యెరూషలేము వారు ఎత్తుక్కుంటూ మీ ఎదురుకు వచ్చి వారు కనుక్కున్నట్లుగా ప్రభువా, మరలా సంఘ బిడ్డలు కోల్పోయినటువంటి పూర్వపు స్థితి మరలా దయచేసి వారిలో మీరు ఉదయించి, అయ్యా నిన్ను ప్రేమించురు బలముతో ఉదయించే సూర్యుని వల్ల తేజరెళ్తారని సెలవించండి. రీతిగా బలముగా ఉదయించే సూర్యుని వల్ల ఆత్మ సంబంధంగా వారు వర్ధిల్లినట్లుగా తేజరెళ్ళినట్లుగా ప్రభువా, వారిలో మీరు ఉద్భవించమని, కుటుంబంలో మీరు స్థిరపరచమని, మీరే వారి జీవితం మీరు పుట్టమని, వారికి హృదయాల్లో వారిని వారి కుటుంబాలను సమస్తం ఇచ్చడానికి అప్పగిస్తుండగా, సంఘాన్ని సంఘ పరిచయం సేవకులమైన మమ్మల్ని మీరు జైలు హస్తంగా అప్పగిస్తుండగా, మారులు మీరు పుట్టి మమ్మల్ని ఉద్భవించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆత్మ సంబంధం భక్తి జీవితం గురి కలిగి ప్రభువా మీరు ఆక్రమణ సిద్ధపరిచి వాళ్ళ బలపరచమని, వాళ్ళందరూ మీ దగ్గర హస్తంగా అప్పగిస్తున్న మీరే సహాయం నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.